స్టాప్ లో పడద్దు బీసీ సంఘాలను ఆ పార్టీ నేతలు తప్పుదో పట్టిస్తున్నారని చెప్పేసి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటా ఉన్నాడు. ఇక మొత్తానికి బుధవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పక్కన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాసు ఇక మొత్తానికి ఇక బీసీ నాయకులంతా కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే బీసీలందరూ కూడా బీఆర్ఎస్ ట్రాప్ లో పడద్దు, బీఆర్ఎస్ కావాలని ఇక కాంగ్రెస్ పైన దుమ్మెత్తిపోయడానికి, కాంగ్రెస్ ను బూచిగా చూపెట్టడానికి బీసీలకు అన్యాయం జరిగింది ఈ లెక్కల్లో అని అంటుంది ఈ యొక్క బీఆర్ఎస్ అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు నిజంగా బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల లెక్కలు తప్పుడుగా ఉన్నాయి, బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని మొదలన్నది గీళ్ళు చెప్పారు కదా. బీఆర్ఎస్లే అన్నారా లేకపోతే మీ పార్టీ ఆయన అన్నాడా? యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం చూసింది, ప్రపంచంలో ఉన్న తెలుగు బిడ్డలందరూ కూడా చూసిరు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలను మీ పార్టీకి చెందిన ఒక అధికారిక ఎమ్మెల్సీ అలియాస్ తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ గారు ఏమన్నారో మీకు కూడా తెలుసు. ఫస్ట్ ఇంట్లో గెలిచి మనం ఏం చేయాలంటే తర్వాత రచ్చ గెలవాలి. మన ఇంట్లోనే కిరికిర్లు, మన ఇంట్లోనే లొల్లీలు, మన ఇంట్లోనే మనం మాట్లాడిన మనం ఏదైనా పంచాయతీ మన ఇంట్లో చెప్దామంటేనే గిది గటు గది గిటా అని చెప్తేనే మన ఇంట్లో షీతు అంటారు. మనం ఏం చేస్తాం, రచ్చబండ కాడికి ఏం రా గది గట్ల వేసినావు పిల్లగా గిది గిట్లు ఉండాలని అంటే ఎవడన్నా ఇంటడా మాట? ఇంట్లో గెలవనాడు వచ్చి మాకు చెప్తుండ్రా ఊళ్ళే పంచదు అనుకోరా, ఇక గిది గట్లే ఉన్నది. బీఆర్ఎస్ దాకా ప్రధాన ప్రతిపక్షం దాకా ఎందుకక్క? మీ పార్టీలో ఉన్నాడు మీ ఎమ్మెల్సీ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఆయన మీ పార్టీ కండువా వేసుకున్నాడు, సభ్యత్వం తీసుకున్నాడు. గాయనను ఆపుండ్రి ఫస్ట్, గాయన ట్రాప్లో పడొద్దని చెప్పురు ఫస్ట్, గాయనను అదుపులో పెట్టుకుంటారు ఫస్ట్. అసలు మీ కాన్నే మంట పెట్టుకొని, మీ కిందనే మీరు మంట పెట్టుకొని అవతలోడు అగ్గిరా చేసిండంటే అదేమన్నా సమంజసం అవుతుందా? దయచేసి అంటే ఒక మాట బయటకు అనే ముందు, ఇట్లాంటిది ఒక ప్రెస్ మీట్ పెట్టుకునే ముందు ఫస్ట్ చిచ్చు మన కాడ మొదలైంది, పిలిపిర్రి, మాట్లాడుకోర్రి. ఎందుకు మరి చింతపండు నవీన్ అనేటానికి ఇట్లా చేస్తూ ఉన్నాడు, ఆయన బాధ ఏంది, ఈ బీసీల గురించి ఆయన ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మోసం చేసింది, ఏం అన్యాయం చేసింది, ఏడల లెక్కలు తప్పు చెప్పింది, గాయన పిలిచి మాట్లాడుకొని ఫస్ట్ గాయనను అనగబట్టి తర్వాత గప్పుడు ప్రతిపక్షం కాడికి పోవాలి. ఈడ వెనకకించాలి వీళ్ళకించాలి, వీళ్ళోడే ఒకటి ఎగురుతూనే ఉండే వెనక వీళ్ళు ముంగటున్నోని తప్పనంటే వెనుకోడు ఇంకే రెచ్చిపోవచ్చే.